ఆమె క్యారియర్ బాక్స్ అనేది మర్చిపోయి వెళ్ళిపోయినారు. ఎక్కడికి? పైకి. మీకు టెస్టులు కొన్ని జరుగుతాయి అన్న. అప్పుడు కాదు వణుకున్నాము, ఇప్పుడు వణుకుతున్నా. నాకు కాలు చేతులు వద్దు, నా మాట విను. సుడితో వెళ్ళాలా గిన్నెతలే మంచిగా చెప్తున్నాను ముందే. మాకు ఒక్క సెకండ్ పడుతుంది, గుచ్చేది ఒక్కటి ఆలస్యము. 10 మంది నీ లెక్కట పాత సైడే. హలో గైస్, అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి మున్నాబాయ్ అనే అన్న వాళ్ళ ఫ్రెండ్ని అయితే పట్టిస్తున్నాడు అనమాట. మేము ఇక్కడ వచ్చేసి ఉండు, నేను ఆయన ఎగ్జాక్ట్ 10 o'clock అంతా వచ్చేస్తాడని చెప్పేసి అయితే అన్నాడు. మీ ఫ్రెండ్స్లో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ప్రాంక్ చేయాలంటే తప్పకుండా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. తప్పకుండా అయితే ప్రాంక్ అయితే చేద్దాం, ఓకేనా? ఇంకోటి గైస్, మళ్ళీ మీకు ప్రాబ్లం వద్దు. హలో, అస్సలాముఅలైకుం మున్నాబాయ్. ఏమన్నా వచ్చి ఉన్నామన్నా మేము ఇక్కడ ఆర్చ్ కింద. అవును, 5 నిమిషాలు. ఓకేనా? ఓకే గైస్, వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మీరేమైనా ప్రాంక్స్ ఐడియాలు ఇవ్వాలనుకున్నా కూడా సేమ్ ఇదే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే మాకు కొత్త ఐడియాస్, అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నా తెలివి కంటే అందరి తెలివిలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, అందరి ఐడియాస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు కూడా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే ఐడియా అన్నా ఇవ్వండి, పర్లేదు, చేస్తాం. జస్ట్ కొంచెం మీరు క్లూ ఇచ్చినా మేము దాన్ని అల్లుకుని పోతాం. మొత్తం స్టోరీ చెప్పేది అవసరం లే, చిన్న ఇంటి ఇవ్వండి, మిగతా మేము చేస్తాం. అది మన సురేష్ అన్న కూడా మళ్ళీ రావడం అయితే జరిగింది. వెల్కమ్ బ్యాక్ అన్న. థాంక్స్ అన్న. ఓకే, మేము కలిసే చేస్తాము. ఓకే, చిన్న మిస్అండర్స్టాండింగ్ అయ్యి అన్ననే వెళ్ళినాడు, నేనైతే వెళ్ళమని చెప్పినానా? లేదు, ఏదో అయింది, ఎవరు వెళ్ళమని నాకైతే చెప్పలేదు. ఏదో జరిగింది, అయిపోయింది. ఇక ముందు మొదట మిమ్మల్ని ఎలా నవ్విస్తుంటేమో మళ్ళీ మిమ్మల్ని నవ్వించడానికి మళ్ళీ ఇద్దరు కలిసే వస్తున్నాం ఫీల్డ్ కి. మీ సపోర్ట్ ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉండాలి. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి. ముందర ఫోన్ చేస్తా, అదే చెప్పేమన్నారు. ఈడ ఆర్ట్స్ కార్డ్ ఉండండి, ఆయన పంపించేసాను 5 minutes లో. ఏం పేరు మీ పేరు? నా పేరు మున్నా భాష. ఇద్దరు పేరు ఒకటే. ఇద్దరు పేరు ఒకటేనా? ఎన్ని ఇయర్స్ ఉంది ఎక్స్పీరియన్స్ మీకు? నాకు దాదాపు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి. మీకు 15 సంవత్సరాలా? మీకు 15 సంవత్సరాలా ఎక్స్పీరియన్స్? బై కార్ నడిపేది, నడిపే సీట్ బెల్ట్ వేసుకున్నాను. ఇది నా లైసెన్స్. చెక్ చేయండి, చెక్ చేయండి. మీకు బీపీ, షుగరు, అట్లా థైరాయిడ్ అట్లా ఏం లేవు కదా? హెల్త్ కండిషన్? నాకు ఏం లేవు, కానీ బీపీ మాత్రము అవతలలో మాట్లాడే దాన్ని బట్టి ఓకే బీపీ రేజ్ అవుతుంది. మా సారు కొంచెం అరుస్తాడా? కొద్దిగా ఆయనకి బీపీ. ఆయన అంతరిక్షంలో జాబ్ చేస్తాడన్నా. అంతరిక్షంలో జాబా? ఇది ఒరిజినల్ అన్నది? ఒరిజినల్ లైసెన్స్. ఇది అంతరిక్షంలో జాబ్ చేయడం ఏంది? దాంట్లో సైంటిస్ట్ గా చేసినాడు అట్లా. అంటే ఏ యుగంలో చేసినాడు? ఇది 2004 రిటైర్మెంట్ తీసుకెనా. సర్చ్ చేస్తారన్నా, సర్చ్ అసోసియేషన్ ప్రైవేట్ లిమిటెడ్స్ అని. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. సర్చ్ అసోసియేషన్ ప్రైవేట్ లిమిటెడ్స్ అని. అంత సైంటిస్ట్లే ఉంటారు. ఏ టెక్నాలజీ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు రిక్వైర్మెంట్ చేస్తారు. ఇప్పుడు నేను చేయాల్సిన జాబ్ డ్రైవింగ్. అదే మాట్లాడుతాను సారు. ఇక మొదలెడదాం. ఇప్పుడు సునీత విలియమ్స్ తెలుసు కదా? ఏమో తెలియదు బ్రదర్. నాకు తెలీదమ్మా. తెలియదా? మన ఇండియాలో మొదటిగా వెళ్ళిన అంతరిక్షంలో వెళ్ళింది కదా? అప్పుడు పుట్టినా పుట్టలేదు.
మొన్న రీసెంట్ గా లేడీ జెంట్స్ అయితే చాలా మంది వెళ్ళినారులే, లేడీస్ వెళ్ళింది రీసెంట్ గానే. విక్స్ గోలీ వేసుకో పోగొట్టుకో. ఏమో ఇప్పుడు ఐడియా లేదు నాకైతే. అవునా? మనము భూమి మీద పని చేసుకుంటున్నాము ఆకాశంలో మామూలుగా అంటేనా మీకు కొన్ని టెస్టులు జరుగుతాయి అన్నమాట. అక్కడ ఆమె క్యారియర్ బాక్స్ అనేది మర్చిపోయి వెళ్ళిపోయినారు. వాళ్ళ బాక్స్ అనేది ఉంటది సపరేట్ లిక్విడ్ రూపంలోనే వాళ్ళు తినాలన్నమాట. అర్థమవుతుందన్నా? వాళ్ళు బాక్స్ భూమి మీద మర్చిపోయినారా? ఆ బాక్స్ ని సార్ వాళ్ళు మీ ద్వారా అనుకుంటున్నారు. ఎక్కడికి పైకి? ఇప్పుడు మీకు హెల్త్ కండిషన్లు అందుకే నేను అడిగినది, మీకేం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి. కాదు బ్రదర్, ఎవరైనా సరే బతకడానికి భూమి మీద కానీ మీకు ఎక్కువ మనీ వస్తుంది కదా, ఇంక్లూడింగ్ మీకు జిఎస్టీ ట్యాక్స్ కూడా కట్ అయ్యి వస్తాయి డబ్బులు. జీతం మీద జిఎస్టీ ట్యాక్స్ పడడం ఏంది అంటే ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఇలాన్ మస్క్ ఐడియా ఉందా? ఇలాన్ మస్క్ గుడ్డిగా నమ్ముతా తెలియదా? స్పేస్ ఇన్ఛార్జ్ మీకు చెప్పలేరా? నాకేం చెప్పలేదు బాధ్యత. స్పేస్ ఇన్ఛార్జ్ అనా ఇలాన్ మస్క్? డొనాల్డ్ ట్రంప్ తెలుసు, మళ్ళా వాళ్ళదే ఆధ్వర్యంలో ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ అంటే ఆయన భూమి తొట్టాడు కాబట్టి తెలిసింది. ఆయన ఇలాన్ మస్క్ కూడా భూమి మీదనే ఉంటాడు. సైబర్ ట్రంక్ అని చెప్పేసి కారు పెట్టినాడు కదా, కారు సృష్టించినాడు. అది బాంబు బ్లాస్ట్ పెట్టినా కూడా ఏం కాదు అనేది. ఇప్పుడు రావట్లేదే అది కాదు బ్రదర్. ఇప్పుడు మీ సారు భూమి మీద ఉంటాడా ఆకాశంలో ఉంటాడా? మా సార్ ఇప్పుడు భూమి మీదనే ఉంటాడునా. సునీత విలియమ్స్ ఆమె ఉంది కదా, ఆమె క్యారియర్ బాక్స్ కోసం అని చెప్పేసి ఆడ ఇచ్చి రావాలి. జిఎస్టీ ట్యాక్స్ కూడా ఇంక్లూడింగ్ మీకు కలిపే ఇస్తారు డబ్బులు. దానికి నేనే దొరికినా మీకు? ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? చెప్పేసినారు కదా 30,000 అందినాయి మున్నాబాయికి. పేమెంట్ 30,000 30,000 ఇచ్చినారు ఆయనకి. నాకు ఇచ్చినారు మున్నాబాయి. ఇప్పుడు నీకు పంపించింది ఎవరు? మున్నాబాయి. ఇప్పుడు నువ్వు మున్నాబాయి అన్నా, నువ్వు కూడా మున్నాబాయి అన్నా. ఆయన మున్నాబాయే. ఆ మున్నాబాయికి పోయిందో 30,000 మున్నాబాయికి పోయింది అడ్వాన్స్ గా. నాకైతే ఆయన ఏం అడ్వాన్స్ గురించి చెప్పలేదు, తర్వాత ఈ లెక్క గురించి ఏం చెప్పలేదు. ఏమన్నా మీకు ఏం చెప్పి పంపించినారు? ఏమని చెప్పి పంపించినారా? మీరు ఊక వచ్చేయడమేనా? ఏదో తేడాగా ఉందేంటి? మీకు ఇప్పుడు ఏం చెప్పినారన్న వాళ్ళు? వాళ్ళ ఆర్చ్ దగ్గర వేణు కారు ఉంటుంది, ఆయన ఆరిఫ్ అన్న పేరు. ఆయన ఏదో ఉద్యోగం తగ్గిస్తాడు. ఎక్కియడం కదా ఆయన చెప్పడం, అదే మీ వర్షన్ ఇది, ఆయన వర్షన్ అది. తర్వాత ఏదో ఫామ్ హౌస్ అని చెప్పినాడు ఆయన. ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం ఇప్పుడు. ఆ ఫామ్ హౌస్ లోనే పని అని చెప్పినాడు. కానీ ఆకాశంలో భూమి మీద గ్యారేజ్ తీసుకోవడం, స్పేస్ లో నుంచి ఇప్పుడు టిఫిన్ క్యారియర్ ఇచ్చి హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ పోవాలి. ఫామ్ హౌస్ కడవలో లేదా? మీకు ఏం తెలియదా? మీకు? నాకు ఏం చెప్పలేదు బ్రదర్. అదే 3 రోజుల నుంచి నడుస్తుంది కదా వ్యవహారము. 15,000 18,000 లాస్ట్ కి 30కి తగ్గింది. మేము కూడా మీకు అందినా ఫోన్ పేలో? లేదు నాకు ఫోన్. ఆయన ఏం చెప్పలేడా? ఫోన్ పే లేదు, క్యాష్ ఇద్దాము అని అనుకుంటాడు నాకు తెలిసి. సరే, మీకు టెస్టులు కొన్ని జరుగుతాయి అన్న. ఆ టెస్టులు చేయించుకుంటే ఇంక్లూడింగ్ మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాంట్లో బయటపడిపోయి మీకు దాని ట్రీట్మెంట్ కూడా మీకు ఫ్రీగానే వచ్చేస్తుంది. ప్రభుత్వం తరపునే ఉంటుంది. చెయ్యి ఈ చెయ్యి మన షేక్ హ్యాండ్ వణుకుతాయా? హెల్తీ ఉన్నాడు. అప్పుడే అప్పుడు కాదు వణుకడము, ఇప్పుడు వణుకుతున్నా నాకు కాలు చేతుడు. ఎందుకనా? ఏముందన్నా
దేశాన్ని రక్షిస్తావు నువ్వు. ఇప్పుడు సరే సునీత విలియమ్స్ కి క్యారెట్ బాక్స్ ఇయనికే వెళ్తున్నారు మీరు. మీకు సూట్ వేసి పెడతారు. ఏం కాదులేండి, ట్రైనింగ్ కూడా ఇప్పిస్తారు ఆడ. అట్లే పంపిరనా? నీకు తెల్లవి బట్టలు వేస్తారు, చూసినావా నువ్వు విలియన్స్ ఎలా ఉంటుందో? తర్వాత నీకు ఒంటికి వచ్చేది అట్లేమన్నా ఉందా ఎక్కువ వచ్చేది? క్యారియర్ ఇయడానికి కోసం ఇంత సునీత విలియమ్స్ అంటే మామూలు విఖ్యాత, అది ప్రతిష్ఠ పెంచిన వ్యక్తి ఆమె. ప్రపంచంలోనే ఎదిగిపోతావు నువ్వు. అప్పుడు మమ్మల్ని బాగా చూసుకుంటే చాలు, మమ్మల్ని మతికి పెట్టుకొని బాగా చూసుకుంటే చాలు. కాదన్నా, ఏదో బీదోళ్ళం మేము. డైలీ 350 విత్ జిఎస్టీ ట్యాక్స్ కట్ అవుతుంది. దాంట్లో 350లో కట్ అవుతుంది. కాదు, ఏదో వస్తువుల మీద జిఎస్టీ కట్ అయితే చూడడం కానీ, సహా తర్వాత మీకు ఏమన్నా అయినా కూడా మీకు ఈ ఇన్సూరెన్స్ కూడా దాంట్లో కట్ అయితే క్లైమ్ అయితే. ఇన్సూరెన్స్ అంటే ఒప్పుకుందాం కానీ ఇదేంటి జిఎస్టీ నాకు అర్థం కాలే. నాకు అర్థం కాలేదు సార్. శాలరీలోనా? శాలరీలు జిఎస్టీ కట్టుకోవడం ఏంటి? నాకేదైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగి నేను పోయినానో ఉన్నానో అనుకో, కాలేజీ దానికి ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుందన్నా. కాలిపోతే కాలిస్తారు, కాలిపోతే కాలిస్తానా. అంటే ఈ ఫైబర్ టెక్నాలజీ అకాషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని వస్తుంది కదన్నా, అసోషియల్ తెలుసా నీకు? అసోషియల్ హాస్పిటల్ మీరు చెప్పే డొనాల్డ్ ట్రంప్ తప్ప మీరు చెప్పే ప్రతి ఒక్కటి నాకు అర్థం కావడం లేదు. డొనాల్డ్ ట్రంప్ ఏం జ్వరం వచ్చినా అసోషియల్ హాస్పిటల్లోనే చూపించుకునేది. ఇంకా ఆయనే చూపించుకున్నా అంటే నువ్వు చిన్న ఇంజెక్షన్ ఉంటుంది. దేనికి? ఎందుకంటే ఇక్కడ నుంచి సారు వేరే కార్లో ఎక్కించి పంపిస్తారు. ఆడ మా వాళ్ళు వస్తున్నారు. ఇంజెక్షన్ దేనికి? అంటే ఆ కారు వెహికల్ ఆ మనుషులని మీరు చూడకూడదు అనమాట. ఆ ప్లేస్ కాదు బ్రదర్, ఇది కరెక్ట్ కనిపించడం లేదు. ఏం కరెక్ట్ కాదు. మీకు అన్ని మాట్లాడుకొని 30,000 ఇచ్చేసినాం మేము. ఫోన్ పే లేదన్నా, క్యాష్ వస్తుంది. ఎవరికి ఇస్తారు 30,000? ఇక్కడ నుంచి కారు వెనుకలు వస్తుంది, ఇక్కడే మీకు పంపించేస్తాం. వద్దు బ్రదర్. ఏం అవుతానా ఇట్లా ఈడికి వచ్చి మీరు వద్దంటే కుదరదు. 30,000 నా మాట కాదన్నా చెప్పేది. లైఫ్ చేంజ్ అవుతుందన్నా, నువ్వు అదేమి ఇవ్వద్దన్నా అన్నా. వద్దు నా మాట విను. ఏం కాదు నువ్వు ఏం కాదని చెప్తున్నాం కదా. నీకేం కాకుండా మేము చూసుకుంటాము. ఎవరైనా ఉద్యోగం ఇప్పించాలంటే మళ్ళీ ఇది ఉద్యోగం కాదు. నేను చెప్పేది ఇంటావా ఇనవాను. చెప్పండి. ఎవరైనా ఉద్యోగం ఇప్పించాలంటే మర్యాదగా తీసుకుని పోయి మన దగ్గర మాట్లాడించి. అందుకే మర్యాద. వాళ్ళు మీరు మిమ్మల్ని చూడకూడదు, వాళ్ళు నువ్వు చూడకూడదు అనమాట. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఓనర్ యారు ఉంటాడు? భూమి మీద ఉంటాడు, ఆకాశం మీద ఉంటాడు? భూమి మీదనే ఉంటాడు. సునీత విలియమ్స్ వచ్చేసి ఆమె అంతరిక్షంలో ఉంటుంది. నీ శురుతో గినితలే భూమి మీదనేనా పోయేది? ఎట పంపిస్తారు? హైదరాబాద్ నుంచి పంపిస్తాం నిన్నే. హైదరాబాద్ నుంచి అమెరికా నుంచి అమెరికా అందిన మనం 30,000 మళ్ళీ ఎందుకు తీసుకొని వచ్చినారు? కాంటాక్ట్ చేయండి ముందు. ఎటైసారి నీకు 30,000 నాకు చెప్పకుండా ఆయన మీ మంచి అని చెప్పేసినాడు. ఏం చెప్పినా ఆయన ఓకే అని చెప్పేస్తున్నాడు. ఆడ ఇట్లా మాట్లాడుతున్నాడు అన్న. వచ్చి ఈడ ఇవేంది నాకు తెలియకుండా మీరు మాట్లాడుకొని నాకు 30,000 ఇచ్చాడు, 40,000 ఇచ్చాడు. మున్నాబాయికి 30,000 అందినాయన. మున్నాబాయికి నువ్వు మున్నాబాయ్యో తెలియదు, ఆయన మున్నాబాయ్యో తెలియదు. నాకు ఏమన్నా గానీ ఒక చిన్న ఇంజక్షన్ తర్వాత మీకు అందాల్సినవి మీకు అందేస్తాయి అనమాట. ఎట్లా పొడుసో ఎక్కడ కంఫర్టబుల్ నీకు ఎక్కడ అనిపిస్తుంది? ఫోన్ చేయి ఫస్ట్. ఆయన ఫోన్ చేయి, ఫోన్ తీసుకో. ఆయన ఫోన్ చేయి.
ఎందుకనా ఎంత 30,000 నీకు ఇస్తాడు నువ్వు నాకు మళ్ళీ అట్లాంటప్పుడు ఎందుకు వచ్చినారు? ఆయన పంపిస్తాడు నాకు మొన్న మండికి ఎందుకు ఎక్కినారా మీరు? నేను చెప్పేది ఉద్యోగం నుంచి పంపిస్తాడు అంతే. ఉద్యోగం గురించి పంపిస్తున్నాడు. ఉద్యోగమే ఇది. ఉద్యోగం భూమి మీద ఉంటది, ఆకాశం మీద ఎట్లుంటది? ఉద్యోగం భూమి మీద ఉంటది, ఆకాశం మీద ఎట్లుంటది? నువ్వు అడేం స్టే వద్దు. ఆ పోయేటప్పుడు నీకు 3 years ఉంటది అంతే. 3 సంవత్సరాలు. ఏం చదువుకు పంపిస్తున్నావు ఇట్లా నాకు? ఏం చదువుకు పంపిస్తున్నావు ఇట్లా నాకు? స్పేస్ అనా? నువ్వేమన్నా ఈడైనా జడ్చర్లకు అట్లా పోతున్నావా? తీసేనా డబ్బులు వస్తాయి, నువ్వు ఆలోచన లైఫ్ ఏం కాదు. వద్దు అటువంటి డబ్బు మనకు వద్దు. వైట్ మనీ అది రాదది. వైట్ మనీ అన్నది. ఇది నువ్వు ఒక్కనివే కాదు. నాకు తిక్కలేసినట్టే మంచోనిగా చెప్తున్నాను ముందే. నాకు తిక్కలేసినట్టే మంచోనిగా చెప్తున్నాను ముందే. మాకు ఒక్క సెకండ్ పడుతుంది గుచ్చేది ఒక్కటే ఆలస్యము. మాకు ఒక్క సెకండ్ పడుతుంది గుచ్చేది ఒక్కటే ఆలస్యము. నువ్వు 2 నిమిషాలు పడిపోతావు. సరే చెప్పేది నువ్వు పూర్తి 2 నిమిషాలు 2 నిమిషాలు పడతా కదా. 1 నిమిషంలో మీ ఇద్దరు చంపేస్తా ఉన్నా మళ్ళా అంతే. నాకు 2 నిమిషాలు పట్టదు అనుకుంటున్నావు, 1 నిమిషం చంపేస్తాం. ఎట్లా చంపుతా నా పానము? మమ్మల్ని ఏం సాధిస్తావు? మా దగ్గర గన్నులు కూడా ఉన్నాయి. నన్ను భూమిలో గన్నుందా? ఆగు నువ్వు అనుకో. మళ్ళా ఏమో నువ్వు ఒక్కడే అనుకుంటున్నావా? నీ లెక్క 10 మంది నీ లెక్కటోళ్ళు పాత సైడే నీ లెక్కటోళ్ళు 10 మంది మాకు. నీ లెక్క ఏంది ఆడు వదిలిపెట్టేసేది? ఏం ఎక్కించేది? వదిలిపెట్టినాను ఫస్ట్. దూరానికి నేను దిగ్గు వెళ్ళిపోతా. ఎందుకు వెళ్ళిపోతారు? ముందుండాలా ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు. చూడండి వాళ్ళు వస్తారు. సరే ఏం నేనేది అవు మళ్ళా ఎక్కాలి కదా లోపలికి బ్లడ్ లోకి. తీయనా వద్దు జరుగు. చెప్పేంత వరకు మర్తంగా చెప్తున్నా. నేను చెప్తున్నా మర్తంగా చెప్పేంత వరకు నేను మర్తంగా చెప్తున్నా. అనుకో మేము ఎత్తి వాళ్ళ సిద్ధాలు చెప్తున్నా. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. మా దగ్గర ఏమన్నా చూసావా? చూసావా? నేను మమ్మీ మా ఆశమాశ అనుకుంటున్నావు మమ్మల్ని నువ్వు. టాలెంట్ బాక్స్ ఇంక్లూడింగ్ GST తో. అసలు నాకు అర్థం కాలే. మున్నా ఎవరు? ఇద్దరు ఉన్నారు. మున్నా బాయ్ ఎవరు? మున్నా ఆయన, మున్నా బాయ్ నేను. మళ్ళీ మనకు చెప్పింది మున్నా బాయ్ మేము పంపిస్తాము, మున్నా నేను అన్నాడు. నాకు తీనైనా నాకు తికమ్మకైతుంది. రాదు యాడి పోలేవు నువ్వు. ఇప్పుడు మా 30,000 కొట్టేసేయండి. ఈ విషయం ఎవరికైనా చెప్పి నువ్వు అల్లరి లేపితే ఈ విషయం బయటకు వచ్చేసి అల్లరి. మిమ్మల్ని ఊరికే నా నోటు తెలవకండి. ఏంది ఆటలాడుతున్నావా? నేను మర్యాదగా ఉన్నంత మళ్ళీ నన్ను తిట్టనికే చూస్తున్నావు. నువ్వు నన్ను నోటు తెరిపావంటే బూతులు మాట్లాడతావా? ఎందుకన్నా మనసులో ఏమన్నా సంపాదించాలని ఉందే లేదా? ఇటువంటి సంపాదన ఇది ఏం దొంగ సామాన్లు అన్న? ఇది ఏమన్నా కాదన్నా? దేశంలో వెలిగిపోతా ఉన్నా ఒక చిన్న ఏదన్నా చేస్తేనే వెలుగులో. దేశంలో ఎలిగిన వాళ్ళు బానే ఉన్నారు కానీ దేశం కోసం నువ్వు ప్రాణం ప్రత్యాగం చేయవా? నాకు అంత ఇది మీరు బాగాలేదన్నా. మా విషయము ఎక్కించి పంపించేది మీరు చేయండి. ఆ పని మా సార్ ఒక డిపార్ట్మెంట్ ఉంటదన్నా. మేము 10 మందిని ఎక్కించి పంపించేది మా పని. ఇంజక్షన్ అన్నాం అనుకో ఇప్పుడు క్యారెట్ బాక్స్ ఎవరు ఇవ్వాలా? లేదులేనా నేనేం లేదు. ఇంకా మాటలు అయినా చేస్తాం అట్లా సడన్ గా నీతో మిమ్మల్ని చర్చించాలి. అది వేస్తూనే పడిపోతావు కాబట్టి నువ్వు రావా? మళ్ళీ అంటే ఎందుకు వచ్చినారు? ఆయన ఏం చెప్పి పంపించాడో మీకు, మీరు నాకు ఏం చెప్పినాడో అడగండి. ఏం చెప్పినాడు? నేను చెప్పేది పూర్తిగా వినండి మీరు. ఓకే. ఏం చెప్పినాడు?
ఫామ్ హౌస్ లో ఉద్యోగం ఉంది ఈమె ఆడ పోయినాక ఇతను మాట్లాడించి పంపిస్తాడు అంతే అంతే పంపిస్తాడంటే ఆకాశంలో కాదు భూమి మీద అని చెప్పలే ఏం చెప్పలే ఉద్యోగం మీకు ఇస్తామని చెప్పాను అంతే అంతవరకే మీరు వచ్చేసి ఇంకా ఆకాశంలో విలియమ్స్ కి క్యారెట్ బాక్స్ ఇవ్వాలా ఇలాన్ మస్క్ ఆయననే మొత్తం మొత్తం ఇలాన్ మస్క్ నువ్వు ఇంకోటి పోయేటప్పుడు నీకు ఎందుకు అడుగుతున్నాను ఒంటికి వస్తా దొడ్డికి ఎక్కువ వస్తా కాదు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి అదే చెప్తున్నాను నాకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇంకా అదే కావాల్సింది ఈయన మేము ఇద్దరమే అనుకుంటున్నాడు చూస్తే ఫోన్ నువ్వు మేము ఇద్దరమే అనుకుంటున్నావు ఇటువంటి ఉద్యోగాలు చేయను నువ్వు చేసామని చెప్పేసి అన్నారు ఇంతకు ముందే అన్ని చేసినావు ఆయన అని చెప్పేసి అన్నాడు 3 ఏళ్లలో పోయి వచ్చేస్తావు 18 నెలలు పడుతుంది పోయేకి ఆ మంచి హెలికాప్టర్ తప్ప అన్ని నడుపుతాడు అన్నారు హెలికాప్టర్ తప్ప అన్ని నడుపుతాడు అన్నాడు ల్యాండ్ రోవర్ కూడా నడుపుతా ఉంటావు కదా నువ్వు తీనాయన ఊరికే నువ్వు ఊరికే జలగిలి కాకు ఊరికే డోర్ ఆపేసే బండి డోర్ ఆపేసే బండి బండి ఆపేనా దిగేస్తానైనా అన్నా నువ్వు మా మీద హత్య ప్రయత్నం చేయకు నువ్వు మమ్మల్ని ఇట్లా కొట్టేది అట్లా చేసే ప్రయత్నిస్తున్నావు అన్నా ఎవరు మీద దేశం కోసం హెల్ప్ చేస్తున్నాము ఎవరు మీద చేస్తున్నారు ఇంజక్షన్లు పెట్టి మీరు ఎట్లా వేస్తామండి నేను మంచిది నకరాలు పడుతున్నారా మీరు ఎంత గట్టి ఉన్నావు నువ్వు ఎంత గట్టి ఉన్నావు నువ్వు ఎంత గట్టి ఉన్నావు నువ్వు తెలిసి నాకు అర్థం కావట్లేదు తెలియదు ఆయనకి కూర్చో ఒక్క నిమిషం మున్నాపైకి ఫోన్ చేద్దాం ఫోన్ చేయ ఫస్ట్ నకరాలు చేస్తున్నారు మరి నకరాలు నువ్వు 17 నిమిషాల నుంచి మాతో పాటే ఉన్నావు ఇక్కడ కెమెరాలో ప్రాంక్ జరుగుతుంది ఇది కెమెరా ఓకే మీ ఫ్రెండ్ ఆయననే నీ మీద ప్రాంక్ చేయమని చెప్పేసి ఎక్కించినాడు ఓకే ఇది ఆ ఇంజక్షన్ వేస్తున్నామని చెప్తుంది కానీ వేస్తున్నా వేయం మేము క్యాప్ కూడా తీయము నువ్వు చూసుకున్నావని కెమెరా ఫ్రీగా ఎర్ర పానీ పియో आरिफ कहते क्या आरिफ नाम भी नहीं सुना पियो जर्रा पानी पियो घुट पियो आराम से मुन्ना भैया ఈయన అత్త నిమ్మకాయలు మాదిరి ఉన్నాడన్నా భయం ఉంది కానీ ఎక్స్ప్రెషన్లో చూపించలేదు हैदराबाद में है गदेनो काम को गया बरतन को अभी सिली पास रहती हूँ ऐसा ओके जान भाई को रहती हूँ क्या टेंशन बनो को भाई ओके हमें रिटर्न जा रही ये हमें कार प्रांगा करते रहते हैं हमें अभी तुम्हें इतना बड़ा कटौट बोल को हमको नहीं मालूम ఈ పర్సనాలిటీ తెలియదు మాకు కూడా భయం వేస్తుంది ఆడమ్మ కొడతాడు ఇదైతే నాకే భయంగా ఉంది నేను అందుకే ఇట్లా లేను కదా ఆయనకు ఆపోజిట్ లో ఉన్నా నేను ఏమన్నా కూడా పట్టుకుంటుంటే చూద్దామని నీళ్ళు కావాల్సి తీసింది ఎప్పుడు నీళ్ళు తీయం మేము నీకు తెలియాలని ఇట్లా తీసి మళ్ళీ పెడుతున్నావు ఇంజక్షన్ ఎందుకు కిందకి పెడితే చెప్పు నువ్వు సడన్ గా పొరలాడుతావు అయిపోయింది కాదు హార్ట్ బీట్ కొట్టుకుంటా ఉంది అసలు అందుకే మేము నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు మీరు ఇది బ్యాంక్ అని చెప్పిన తర్వాత చేసిన తర్వాత అప్పుడు కొట్టుకుంటుంది ఎందుకు ఇంకా మేల్ అవ్వాలి కదా ఇది ఎంత నిజం కాదు ఇదంతా ప్రాంకు అబద్ధము అని చెప్పేసి ఏమన్నా అసలు గట్టి ఉన్నాడనా అంత ఈజీ కాదనా నాకు ఇవి పట్టుకుని కావట్లేదంటే రావాలా గుద్దుతాడేమో అనుకున్నాను ఎందుకంటే నేను ఇట్లనే ఉన్నా ఏమన్నా వస్తే ఇట్లా ఆపుకుందాము వచ్చాడేమో పంచు అని చెప్పేసి ఉంది నాకు ఇట్లా వచ్చినాడు నేను ఇంజక్షన్ ఒకటి ఉంది నీడిల్ తీసి పెట్టినా ఊకే చూపించేకి పెడదామనే లోపల నేను రియాక్ట్ అవుతున్నాడు కదా సైడ్ పెట్టేసిన అందుకనే ఆయన నీకు ఒక ప్రశ్న
ఇది నీకు తెలుసా తెలియదా? లేదబ్బా, దీని గురించి ఏం తెలియదు నాకు. ప్రాంక్ అనేది అయితే ఏం తెలియదు. మనుషుడు కూడా కొత్తలే నేను అసలు. ఓకే, మీరు ప్రాంక్ చేసే వాళ్ళు ఉన్నారనేది కూడా తెలియదు నాకు. ఇక్కడ మాది హల్చల్ ఇక్కడ, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి ఎక్కించుకుంటాం ప్రతి ఒక్కరిని. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వద్దులే అని చెప్పేసి ఎవరైనా ప్రాంక్ చేసి ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఒకటే చేసుకుందాంలే అని చెప్పేసి మేము ఇట్లా అనుకుంటున్నాం. ఓకేనా? ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇది నువ్వు కూడా చూడనా, ఇది యూట్యూబ్లో వస్తుంది. ఓకేనా? యూట్యూబ్లో వస్తుంది. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పన్నా. ఈ వీడియోని చెప్తా. ఆరిఫ్ ద ప్రాంక్ కర్నూలులో నెంబర్ 1 ప్రాంక్. ఎందుకంటే నేను చూస్తున్నా, ప్రత్యేకంగా చూస్తున్నా. ఓకే, ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకో 1000 మందికి ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, తర్వాత షేర్ చేయండి. ఓకే, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే, తెలియని వాళ్ళు చూసి నవ్వుకుంటారు. ఓకే, తర్వాత కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి వాళ్ళు రావాలా? ఓకే, ముందరికి వస్తేనే మా లాంటి వాళ్ళు, ఏమి బాధలు ఉన్న వాళ్ళు ఈయన వీడియో చూసుకుని నవ్వుకుంటారు. ఓకే, నవ్వుకొని ఆనందిస్తారు. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ కొట్టండి బటన్. ఓకే గైస్, వీడియోని లాస్ట్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.